బ్రేకింగ్ న్యూస్. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ బాపట్ల జిల్లాలోని ప్రసిద్ధ చేనేత కేంద్రమైన చీరాలలో అధికారికంగా పర్యటించనున్నారు. చేనేత కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాల్లో ఆయన ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్రంలోని చేనేత రంగానికి కొత్త ఊపునిచ్చేందుకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేసింది. ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకమైన నేతన్న సేవలో పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 71,536 చేనేత కుటుంబాల అకౌంట్లలో నేరుగా జమ అయ్యేలా సుమారు 179 కోట్ల భారీ ఆర్థిక సాయాన్ని ఆయన ఈ వేదిక ద్వారా విడుదల చేయనున్నారు. కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఇక చీరాలలోని కొత్తపేట ప్రాంతంలో స్థానిక చేనేత లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్తు అభివృద్ధికి సంబంధించిన విలువైన సూచనలను ఆయన స్వయంగా తెలుసుకోనున్నారు. అనంతరం జాండ్రపేటలో ఏర్పాటు చేసిన చేనేత వర్క్ షాప్ ను సందర్శించి అక్కడ పనిచేస్తున్న నేతన్నలతో మాట్లాడి వారి జీవన విధానాన్ని పరిశీలిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ కాశీరావు మరింత సమాచారం అందిస్తారు. కాశీరావు, గుడ్ మార్నింగ్. చెప్పండి, మరి సీఎం పర్యటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ మహిజ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా సీఎం చీరాలకు వస్తుండటంతో ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం అయితే ఏర్పడింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి నేతన్న సేవలో పథకాన్ని అధికారికంగా ప్రారంభించిన నేపథ్యంలో చేనేత వర్గాల్లో ఉత్సాహం అయితే నెలకొనింది. సీఎం పర్యటన కోసం ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ, తెలుగుదేశం పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు అయితే చేశారు. చేనేతకు చిరునామాగా పేరొందినటువంటి చీరాల, వేటపాల ప్రాంతాలలో వేలాది కుటుంబాలు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. మారుతున్నటువంటి పరిస్థితులు, పెరుగుతున్నటువంటి ఉత్పత్తి వ్యయాలు, మార్కెట్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి చేనేత కుటుంబాలకు ఆర్థికంగా చేయూత అందించేందుకు ప్రభుత్వం నేతన్న సేవలో పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా అర్హులైనటువంటి ప్రతి చేనేత కుటుంబానికి 25,000 రూపాయల చొప్పున నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పథకం ప్రారంభోత్సవాన్ని సీఎం చంద్రబాబు వేటపాలెం మండలం కొత్తపేటలో నిర్వహించే భారీ ప్రజా వేదికలో చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 71,536 చేనేత కుటుంబాలకు 179 కోట్ల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.